అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇలా పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండుగ చేసుకోవద్దా? ఈజ్ ఇట్ నాట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ? పోలీసు వాళ్ళకి పండుగలు ఉండవా? మరి పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టుడు, రాజకీయ నాయకులని ఇబ్బంది పెట్టుడు ఇదేం శాడిజం అండి? మళ్ళా నన్ను తీసుకుపోయి సంక్రాంతి రోజు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ ఇచ్చి పంపిరు. మీ చెంప చెడాలన్నదా? ఈయనన్నా మారరా మీరు? ఈ ముచ్చట నేను అడిగితే నిన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీధర్ బాబు గారు నిన్న మాట్లాడాను. అంటే మీరు పోయి ప్రశ్నలు అడిగితే మీరు పోయి ఎస్ నో బడీ ఈజ్ అబౌవ్ లా, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మేము అడుగుతాం. ఏ పార్టీ అని మేము అడుగుతాం. ఎవరైతే దొంగలు మా బీఫా మీద గెలిచి పార్టీలు మారిన దొంగల్ని బరాబర్ మేము నిలదీస్తాం. నిలదీస్తే నువ్వు నిలదీయొద్దు, నువ్వు మర్డర్లు చేస్తాను. మర్డర్లు చేయడానికి ఎవరు వచ్చారు? నేను చేసిన శ్రీధరబాబు గారు. నేను ఎవరైనా ఇంటి మీదకి మర్డర్ చేయడానికి పోయినా? మీ పార్టీలో దొంగలైన గాంధీ నన్ను మర్డర్ చేయడానికే వస్తే ఇప్పటిదాకా ఆయనని మీరు అరెస్ట్ చేయలే. ఇప్పటిదాకా సైబరాబాద్ డీసీపీ గారు, మాదాపూర్ ఏసీపీ గారు, గచ్చిబౌలి సిఐ గారు రౌడీ షీటర్లకి రౌడీలకి పైలట్ ఎస్కాట్ ఇచ్చి నన్ను హత్య చేయడానికే తీసుకొని వస్తే మీరు ఎవరు కూడా మాట్లాడలే, స్పందించలే. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే దొంగలే దొంగ 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 అన్నట్టు ఉన్నది. ఇదా పరిస్థితి. మీరు ఇలా మా గొంతు లోపల నొక్కొచ్చు, కానీ మీరు మాట్లాడే ప్రతి మాటని బయట వేలాది మంది తెలంగాణ ప్రజలు చూస్తున్నారనేది మీరు మర్చిపోకండి. ఇలా రేవంత్ రెడ్డి గారిది ఎంత దారుణం అంటే నిన్న మాట్లాడతాడు, ఏ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఎవరు డిస్క్వాలిఫై కారు అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున నేనే పిటిషనర్ని, నాతో పాటు ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, నేను వివేకానంద గారు, ఒక దాంట్లో ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, ఇతర శాసనసభ్యులు మా పార్టీలో ఉన్నవాళ్ళు పిటిషన్ ఫైల్ చేసినాం. ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున ఇవాళ సుప్రీంకోర్టు మీద ఎంత అవహేళనగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండో ఖచ్చితంగా జడ్జి గారి ముంగట ఆ వీడియో మేము పెడతాం. చట్టసభ బుక్లలో క్లియర్గా ఉంది. సబ్ జుడిస్ హైకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా, సుప్రీంకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా అసెంబ్లీ లోపల మాట్లాడడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్గా ఇవాళ అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉంది. ఎన్ని అబద్ధాలు ఆడతారండి? రేవంత్ రెడ్డి గారు ఎవరు డిస్క్వాలిఫై చేయడానికి వీల్లేదు, ఎవరికి పవర్సే లేవు అని అసెంబ్లీ సాక్షిగా మొత్తము ప్రజలు వినేటట్టు మాట్లాడింది మీ అందరు కూడా చూసారు. మళ్ళీ ఎల్ఏ మినిస్టర్ గారు లేచి అసలు మేము దాని గురించి మాట్లాడలేదని అబద్ధాలు ఆడితే ఏమైనా ఉన్నదా? హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా లేచి ఏ చట్టం అయితే ఉందో బుక్ పేజ్ నంబర్తో సహా చదివి ఇలా అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలకి వినబడేలాగా చూయించారు. 100% పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే డిస్క్వాలిఫై కాక తప్పదు, బై ఎలక్షన్ రాక తప్పదు. 100% చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్ రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి తాత జాగిర్ కాదు, దీనికి చట్టం ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉంది, మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు ఫేవరబుల్ జడ్జిమెంట్ వస్తుందని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న నేను మైక్ అడుగుతా అంటే మైక్ ఇయ్యలే. ఇరిగేషన్గా వచ్చినప్పుడు నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ నా నియోజకవర్గంలో DBM 21, 22, 23, 24లో చివరి ఆయకట్టున్న గ్రామాలలో
అంబాల, శ్రీరాములపల్లి, గూన్పర్తి, మాదనపేట, శనిగరం, గోపాల్పూర్, బత్వన్పల్లి, లక్ష్మీపూర్ నేరెల్లా గ్రామాలకి నీళ్ళు వస్తలేవు, దయచేసి నీళ్ళు ఇవ్వండి అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మళ్ళా నిన్న పద్దుల సమయంలో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే నాకు మైక్ కట్ చేసిరు. DBM 29L కూడా చివరాయి కట్టైన జమ్మికుంట మండలంలో వావిలాల, నాగారం, నగరంకి నీళ్లు